హిమాయత్ సాగర్ అందాలను చూసొద్దాం రండి. ఈరోజు మనము హిమాయత్ సాగర్ యొక్క విశేషాలను తెలుసుకుందాం. ఈ హిమాయత్ సాగర్ హైదరాబాద్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని నీటి నిల్వ సామర్థ్యం 2.9 టీఎంసీ. దీని కట్టడం 1920లో మొదలైంది. 1927లో దీన్ని ప్రారంభించారు. అప్పట్లోనే దీని నిర్మాణానికి 93 లక్షలు ఖర్చయింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వారు తాగునీటి కోసం ఈ నీటిని ఉపయోగిస్తున్నారు. దీని హైట్ 33.832 మీటర్లు. ఇది ఫౌండేషన్ హైట్. దీని థల్వెక్ హైట్ వచ్చేసి 4.572 మీటర్, వెడల్పు 2.255 కిలోమీటర్స్. ఎలివేషన్ నెట్ క్రస్ట్ వచ్చేసి 537.514 మీటర్. హిమాయత్ సాగర్కి మొత్తం 17 గేట్లు. పారుదల కెపాసిటీ వచ్చేసి 1,60,000 క్యూసెక్లు. ఇది మూసీ నదికి ఉపనది. ఈ నిర్మాణం హైదరాబాద్ చివరి నిజామైన ఉస్మాన్ అలీ ఖాన్ ద్వారా జరిగింది. ఆయన కుమారుడైన హిమాయత్ అలీ ఖాన్ పేరుతో ఈ జలాశయానికి హిమాయత్ సాగర్ అని పేరు పెట్టడం జరిగింది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లు జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్లకు నిరంతరం నీటి సరఫరా చేస్తుంది. జంట నగరాల్లో జనాల రద్దీ పెరిగినందున ఈ రిజర్వాయర్ల నీళ్లు సరిపోవటం లేదు. ఈ రిజర్వాయర్ నిర్మాణం చేసినప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిన ఇంజనీర్ పేరు ఖాజా మొయిన్. ఇతను మహమ్మద్ హుస్సేన్ ఉమర్. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.